పుదుచ్చేరిలో ఏప్రిల్ 9వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ స్వల్ప మెజారిటీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు పీపుల్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో వెల్లడైంది. 30 అసెంబ్లీ సీట్లు ఉన్న పుదుచ్చేరిలో ఎన్డీఏ 14-17, ఎస్పీఏ 9-11, సినీ నటుడు విజయ్ నూతనంగా స్థాపించిన టీవీకే పార్టీ 2-4, ఇతరులు 1-2 సీట్లు గెలుపొందే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 9-11 స్థానాలు కైవసం చేసుకుని ఎన్ఆర్ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించనున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ బీజేపీ 5-7, ఎస్పీఏలో భాగస్వామ్యులైన కాంగ్రెస్ 3-5, డీఎంకే 6-8 స్థానాలు గెలుపొందే అవకాశాలున్నాయి. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఎన్డీఏ 34-36%, ఎస్పీఏ 30-32%, టీవీకే 16-18%, ఎన్టీకే 4-6%, బీసీకే 1-3%, ఇతర పార్టీలు ఇండిపెండెంట్లు 2-5% ఓట్లు సాధించే అవకాశం ఉన్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ఈ సర్వేను 16 నుంచి 23 మార్చి 2026 మధ్య పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 పోలింగ్ స్టేషన్లను ఎంచుకొని ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి 20-25 శాంపిల్స్ ని సేకరించడం జరిగింది. ఈ సర్వే నివేదికను నిఖిల్ కుమార్ రూపొందించారు. డేటా అనాలిసిస్ ని, ఇతర సాంకేతిక సహకారాన్ని అవెల్జెన్స్ సంస్థ అందించింది. ఎన్నికల షెడ్యూల్ ముందు ప్రతిపక్ష ఎస్పీఏ కూటమి పట్ల ప్రజలు కొంత సానుకూలత చూపించినా ఆ సానుకూలత ప్రస్తుతం కనిపించడం లేదు. టికెట్ల పంపకం తర్వాత 6 కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కూటమిలో భాగస్వామ్యమైన డీఎంకే పార్టీకి కేటాయించిన సీట్లలో నామినేషన్లు దాఖలు చేసి ఉపసంహరించుకోవడంతో ఎస్పీఏకు తీవ్ర నష్టం చేస్తుందన్నారు. కాంగ్రెస్ డీఎంకే పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం లోపించడంతో పుదుచ్చేరిలో ప్రస్తుత పరిస్థితులు ఎన్డీఏకు అనుకూలంగా మారాయి. ఎన్డీఏ కూటమిలోని ప్రధాన పక్షమైన ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ మధ్య సీట్ల పొత్తులో కొంత ప్రతిష్టంభన ఏర్పడినప్పటికీ దానిని అధిగమించి వారి మధ్య పొత్తు కుదిరింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం ఉండడం సానుకూలంగా మారింది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు, నగదు, ఎస్పీఏలో కుమ్ములాటలు, సినీ నటుడు విజయ్ పార్టీ, ఓట్ల చీలిక తదితర అంశాల కారణంగా ఎన్డీఏకు సానుకూలంగా మారుతున్నాయి. ఎన్నికల నాటికి ఎన్డీఏలో అంతర్గత విభేదాలకు తోడు ఎన్డీఏ వ్యతిరేక పక్షాలు ఎక్కువ ఓట్లు చీలితే అవి ఎన్డీఏకు అనుకూలంగా మారి 20 సీట్లకు పైగా గెలుపొందినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎన్డీఏ ప్రభుత్వానికి మరో అవకాశం ఇస్తారా అని అడిగినప్పుడు 55% మంది ఇస్తామని, 41% మంది ఇవ్వమని, 4% మంది చెప్పలేమని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం సహాయం లేకుండా కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అభివృద్ధి చెందడం సాధ్యం కాదని నమ్ముతున్నట్లు దాదాపు 60% మంది అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని పరిశీలిస్తే కేంద్రంలోని ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నందున కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ కూటమిని గెలిపించుకునే అవకాశాలు స్పష్టంగా కనిపెడుతున్నాయి. ఎన్నికల్లో మీరు ఓటు వేసే ముందు ఏ అంశాన్ని ప్రాధాన్యత ఇస్తారు అని ప్రశ్నించినప్పుడు 40% మంది అభ్యర్థి, 30% మంది పార్టీ, కులం మతానికి 10%, డబ్బుకు 10%, మిగిలిన వారు ఇతర అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఎన్నికల తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ప్రశ్నించినప్పుడు 62% మంది ఎన్ రంగస్వామికి మద్దతిచ్చారు. దీంతో ఆయన 4వసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయి. ఎన్నికల్లో ప్రధాన అంశం ఏంటని ప్రశ్నించినప్పుడు నిరుద్యోగం, ధరల పెరుగుదల, అభివృద్ధి లేకపోవడం, అధికార యంత్రాంగంలో అవినీతి, విచ్చలవిడి మద్యం అమ్మకాలు ప్రధాన సమస్యలని ఈ సర్వేలో ప్రజలు వెల్లడించారు. రాష్ట్ర హోదా డిమాండ్, లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం, యువతలో నిరుద్యోగం, వరదలు, రోడ్ల దుస్థితి, నీటి కొరత, స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యం వంటి అంశాలు ప్రజల్లో అసంతృప్తి పెంచాయి. కానీ వీటికి కౌంటర్ గా ప్రచార వ్యూహాల్లో ఎన్డీఏ సంక్షేమ పథకాలపై దృష్టి సారిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఉచిత బియ్యం, పాలు, విద్యుత్ సబ్సిడీలు, మహిళలకు నెలకు 2000 ఆర్థిక సహాయం వంటి పథకాలతో ప్రచారం చేస్తుంది. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఆసరాగా తీసుకుని ఎస్పీఏ కూటమి రాష్ట్ర హోదా, పాలనా లోపాలను ప్రధాన అంశాలుగా తీసుకుని ప్రచారం చేస్తోంది. మరోవైపు టీవీకే యువతను ఆకర్షించే ప్రచార వ్యూహాలతో ముందుకెళ్తుంది. అభ్యర్థుల ఎంపికలో మత, సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని ఎన్డీఏ ప్రధానంగా హిందూ ఓటర్లపై ఆధారపడి వ్యూహాత్మకంగా మైనారిటీ అభ్యర్థులను కూడా నిలబెట్టింది. ఎన్డీఏకి క్రైస్తవులు, ముస్లింలలో బలమైన మద్దతు ఉంది. ఎన్టీకే 50% మహిళలకు టికెట్లు కేటాయించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో స్థానిక అంశాలు, అభ్యర్థుల బలం, ఓట్ల విభజన వంటి అంశాలే ఫలితాన్ని నిర్ణయించున్నాయి. అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి నేతృత్వంలో ఎన్డీఏ స్వల్ప ఆధిక్యం తెచ్చిపెట్టి పుదుచ్చేరిలో గెలుపొందే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి దీనిపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుంది ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 కూడా మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది. ప్రతి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కంటెంట్ బాగుంటే కామెంట్ చేయండి. అలాగే మళ్ళీ ఫస్ట్ వచ్చేసిందండి శాలరీస్, మిగిలిన వాటితోటి నిజంగా ఆర్ వాయిస్ ఆర్థికంగా చాలా
అతలాకుతలం అవుతుంది. ప్లీజ్ ఈరోజు మీ ఆర్థిక చేయూత మాకు చాలా చాలా అవసరం. సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.